Hello my dear competitive aspirants, welcome to Mahendra Agarwal Maths Hub YouTube channel. మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. దాదాపు ఒక 4 నుంచి 5 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే లెవెల్ వైజ్గా చూసుకుంటూ వస్తున్నాం. అంటే లెవెల్ వైజ్గా అంటే ఒక్కొక్క మోడల్ అని చూసుకుంటూ వస్తున్నాం. దాంట్లో బేసిక్ మోడలే కావచ్చు, మోడరేట్ లెవెలే కావచ్చు, లేదా అడ్వాన్స్ లెవెల్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించింది మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఒక్కో క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించింది 3 మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలి. అంటే నువ్వు ఫార్ములా యూజ్ చేస్తావా, లేదంటే మనకు ప్రొసీజర్ యూజ్ చేస్తావా, లేదా లాజిక్ అనేది యూజ్ చేస్తావా అనే విధంగానే మన క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. ఇక్కడ కూడా ఇంతకుముందు మనం కంపారిజన్ చేయడానికి ఏంటిది రీజన్ అంటే చాలామంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ టఫ్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది టఫ్ కాదు. ఎప్పుడు టఫ్ కాదంటే సింపుల్ ఇంట్రెస్ట్ తోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంపారిజన్ చేసినట్లయితే మాకు ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా, అది చెప్పే ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక చాప్టర్ పెట్టి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక చాప్టర్ పెట్టి ది రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని పెట్టడం కాదు. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్లో కామన్గా ఏ మోడల్ వస్తున్నాయి, దానికి రిలేటెడ్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏ మోడల్ ఉన్నాయి సేమ్. ఓకేనా, కంపారిజన్ చేసినప్పుడు నువ్వు ఈజీగా గుర్తుంటుంది, ఎప్పుడు కూడా మర్చిపోవు, మ్యాథ్స్ అయినా. కాబట్టి అందులో భాగంగా మనం అమౌంట్ ఈక్వల్ ఇచ్చినప్పుడు అది సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లం చేసినావు కదా, సేమ్ అట్ ది సేమ్ టైం మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అనేది ఎలా చేసినాం, అమౌంట్ అనేది ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎల్డర్స్ అన్నా ఎల్డర్ డాటరా, యంగర్స్ అన్నా యంగర్ డాటరా వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా, క్వశ్చన్ చూసినట్లయితే ఏమని మెన్షన్ చేసింది చూడండి. ఏ సమ్ ఆఫ్ ₹3903 ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ అండ్ బి యాజ్ ఆఫ్ ఏ షేర్ ఆఫ్ 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 7 years ఈజ్ ఈక్వల్ టు బి షేర్ ఆఫ్ 4% ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 9 years. దెన్ ఫైండ్ ది షేర్ ఆఫ్ ఏ అన్నాడు. సంవత్సరానికి 5% చక్రవడ్డీ చొప్పున 7 సంవత్సరాల చివర ఏ యొక్క వాటా 9 సంవత్సరాల చివర బి యొక్క వాటాకి సమానమైంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, 3903 రూపీస్ను ఏబీల మధ్య పంచితే ఏబీల యొక్క వాటా అన్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్ క్లారిటీగా చదవండి. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు, అమౌంట్ అనేది ఈక్వల్. అమౌంట్ అనేది ఎవరెవరికి ఈక్వల్ ఇచ్చిండు అన్నట్టు. ఓకేనా, 7 yearsలో ఏకైతే ఎంతైతే అమౌంట్ వస్తుందో 9 yearsలో బి కూడా అంతే అమౌంట్ వస్తుంది. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నాడు. ఓకేనా, వడ్డీ రేట్ అనేది సేమే కదా, 4%. ఓకేనా, ఈ అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ చేసినాం కదా, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ను ఒకదానికొకటి కంపారిజన్ చేయండి, ఈజీగా సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఓకే, ఫస్ట్ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్ చేసేటప్పుడు ఫార్ములా అనేది నేను యూజ్ చేస్తా. ఓకేనా, లేదు ప్రొసీజర్ కూడా యూజ్ చేస్తాం, ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, ఒకసారి చూసినట్లయితే మెథడ్ 1 గురించి మాట్లాడుతున్నాం. ఈ మెథడ్ 1 అనేది ఇప్పుడు ఏ గురించి అడిగిండు కాబట్టి ఏ అంటే ఎక్స్ అని రాసినాం. నెక్స్ట్ బి అంటే ఎంత రాసినాం అంటే ఓకే మొత్తం అమౌంట్ 3903 కదా మైనస్ ఎక్స్. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్. ఓకేనా, నీకు ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. ఓకేనా, ఓల్ పవర్ ఎన్ అని రాసినాం, ఓల్ పవర్ ఎన్. ఇప్పుడు ఏ గురించి ఏమని మెన్షన్ చేసిందంటే 7 years అన్నాడు కదా, 7 years అన్నాడు కాబట్టి అదే రాస్తున్నాం. ఇది అమౌంట్ ఈక్వల్ పి అంటే ఏ యొక్క అమౌంట్ ఎంత ఎక్స్, నెక్స్ట్ తర్వాత 1 ప్లస్ ఆర్ బై 100 ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ని ఇయర్స్, 7 కదా, 7 years. నెక్స్ట్ బి యొక్క అమౌంట్ ఎంత 3903 మైనస్ ఎక్స్. ఓకేనా, ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 ఓల్ పవర్ 9 అని చెప్తున్నాం, ఓల్ పవర్ 9. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి సాల్వ్ చేస్తున్నాం చూడండి. ఈ 3903 మైనస్ ఎక్స్ని తీసుకురండి. తీసుకొస్తేప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఎక్స్ బై 3903 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు. ఓకేనా, ఇది రాసినట్లయితే 1 ప్లస్ ఆర్ అంటేనే మనకు తెలుసు కదా. ఇక ఇప్పుడు ఆర్ అంటే రాస్తున్నా చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4% అని ఇచ్చిండు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 4/100 ఓల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డివైడెడ్ బై 1 ప్లస్ 4/100 ఓల్ పవర్ 7. మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడే రాస్తున్నా చూడండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్.
ఏ పవర్ m మైనస్ 1 మన సర్డ్స్ అండ్ ఇండిసెస్లో మన 6th క్లాస్లోనే నేర్చుకున్నాం ఘాతాలు ఘాతాంకాల పైన ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n కదా ఒకవేళ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n ఇది క్లియర్ కదా ఒక్కసారి చూడండి ఇది రాసినట్లయితే x బై 3903 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 9 ఉంది కదా 9 మైనస్ 7 అని రాస్తున్నాం ఇక డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి 1 ప్లస్ 4/100 అంటే 1/25 కదా 4 1 జా 400 జా పవర్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది దీన్ని ఏం రాస్తున్నాం అంటే కింద ఏం లేకుంటే 1 ఉన్నట్టే కదా ఇక క్రాస్ మల్టిప్లికేషన్ 21 ఇంటూ 1 1 ఇంటూ 1 ఎంత 25 ప్లస్ 1 అంటే ఎంత 26/25 ఓకేనా ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే స్క్వేరే కదా ఓకే ఇప్పుడు చూడండి x బై 3903 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై నీకు తెలుసు 26 స్క్వేర్ అంటే ఎంత 676 డివైడెడ్ బై 25 స్క్వేరే కదా 625 ఇప్పుడు మళ్ళీ క్రాస్ చేయండి క్రాస్ చేసినట్లయితే 625 ఇంటూ ఎక్స్ ఎంత 625x ఇక్కడ కూడా మీరు ఏం చేయకండి ఎందుకంటే ఇది ఇంటూ ఉన్నదని చేయకండి 676 అలానే పెట్టండి 3903 ఓకేనా మైనస్ తర్వాత 676x ఈ మైనస్ నుండి తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే 625కి 676 కలిపితే ఎంత అంటే 1301 x ఈక్వల్ టు ఓకే ఇక్కడ ఎంత ఉంది చూడండి మీరు ఏం క్యాన్సిల్ చేయకండి 3903 ఇంటూ ఎంత 676 వచ్చింది ఓకేనా ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఇక 1301 జా తర్వాత 3 జా అంటే x ఈక్వల్ టు ఎంత అన్నట్టు x ఈక్వల్ 3తో చేసినట్లయితే 3 6 జా 18 3 7 జా 21 ప్లస్ 1 22 నెక్స్ట్ 3 6 జా 18 ప్లస్ 2 అంటే ఎంత 20 x ఈజ్ ఈక్వల్ టు అంటే ఎవరు అనుకున్నాం మనం a ఈజ్ ఈక్వల్ ఎంత 2028 రావడం జరిగింది ఏ షేర్ ఎంత అన్నాడు మనకు 2028 కదా మనం అడిగిన క్వశ్చన్ అదే కదా కాబట్టి చూడండి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇది జనరల్గా మనం చేసే ప్రాసెస్ లేదు ఇది కాకుండా ఇంకొక ఫార్ములా ద్వారా చేయలేమంటే ఈజీగా చేస్తాం ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఇదేంటిది మనం చేసింది జనరల్ ఫార్ములానే కదా జనరల్ ఫార్ములా ఏంటిది ఎక్స్ మోడల్ గురించి మనం మాట్లాడినాం ఓకేనా సెకండ్ మెథడ్ ఒకసారి చూడండి మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాం ఏ ఇంటూ 1 ప్లస్ 4/100 ఎన్ని ఇయర్స్ కన్నాడు మనకు 7 ఇయర్స్ కన్నాడు కాబట్టి పవర్ 7 నెక్స్ట్ బి ఈక్వల్ రాస్తున్నాం ఓకేనా బి ఈక్వల్ రాస్తున్నాం కాబట్టి 1 ప్లస్ 4/100 హోల్ పవర్ 9 ఎందుకంటే ఈయనకు 7 ఇయర్స్కి ఈక్వల్ వస్తుంది ఆయనకు 9 ఇయర్స్కి ఈక్వల్ వస్తుంది అన్నాడు అంటే 7 ఇయర్స్కు 1 lakh వస్తాయి 9 ఇయర్స్కు బీకి ఎంత వస్తుంది 1 lakh వస్తుంది కదా కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి సాల్వ్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే మళ్ళీ అది వెళ్ళిపోతుంది కాబట్టి a బై బి ఈక్వల్ టు a బై బి ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం 1 ప్లస్ 4/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 డివైడెడ్ బై 1 ప్లస్ 4/100 హోల్ పవర్ n అని రాస్తాం రాసినట్లయితే ఏమైతే క్యాన్సిల్ చేసినట్లయితే 1 ప్లస్ 4/100 హోల్ స్క్వేరే కదా హోల్ స్క్వేర్ ఇక క్యాన్సిల్ చేస్తే 4 1 జా 4 25 జా ఓకేనా అప్పుడు ఏ విధంగా రాస్తామంటే a బై బి ఈజ్ ఈక్వల్ 25 ప్లస్ 1 ఎంత 26/25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 676 డివైడెడ్ బై 625 అంటే ఇక ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 676 వచ్చింది బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 625 మరి ఇద్దరిని కలపాలి కదా ఇద్దరిని కలిపితే ఎంత వచ్చింది 1301 పార్ట్స్ ఈక్వల్ ఎంత 3903 కాబట్టి ఇక 1 జా నెక్స్ట్ తర్వాత 3 జా వచ్చింది మరి మనకు కావాల్సింది ఏనే కదా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 676 అంటే 3 ఇంటూ 676 ఆల్రెడీ చేసినాం 3 ఇంటూ 676 అంటే ఎంత వచ్చింది 2028 వచ్చింది 2028 వచ్చింది ఇది ఎవరి గురించి ఏ షేరే కదా ఓకే కాబట్టి ఈ విధంగా చేసినా కూడా మీకు ఫార్ములా ద్వారా చేస్తే ఈజీగా అయిపోతుంది అది ఎక్స్ మోడల్ చేసినాం ఇది ఫార్ములా బేస్గా చేసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది ఏంటి మెథడ్ 3 అనేది నోటికి రావాలి ఎలా వస్తుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది అంటే చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థం కావాలి ఏకు 7 ఇయర్స్లో ఎంత అమౌంట్ వస్తుందో బీకి 9 ఇయర్స్ ఉన్నప్పుడు అమౌంట్ ఈక్వల్ రావాలి కదా
అంటే ఏ ఈక్వల్ టు 7 లేకుంటే 7a ఈజ్ ఈక్వల్ టు 9b 7a ఈజ్ ఈక్వల్ టు 9ba కదా. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది హైయెస్ట్ ఎవరికి రావాలి 7 ఇయర్స్లో ఈయనకు అమౌంట్ ఎక్కువ రావాలి. ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ అనేది తక్కువ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా. నీకు ఒకటే మెథడ్ రావాలి. ఏంటి ఆ మెథడ్ అంటే 4% కదా 1/25 కదా 25. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి 7 9 ఇయర్స్ డిఫరెన్స్ ఎంత 2 ఇయర్స్. ఒకవేళ డిఫరెన్స్ 2 ఉంటే స్క్వేర్ చేయండి, డిఫరెన్స్ 3 ఉంటే క్యూబ్ చేయండి, డిఫరెన్స్ 4 ఉంటే పవర్ 4 చేయండి. ఒకవేళ డిఫరెన్స్ 1 ఉందనుకోండి డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమన్నాడు 4% 1/25 డిఫరెన్స్ ఈజ్ 2 ఇయర్స్. ఓకేనా, డిఫరెన్స్ ఈజ్ 2 ఇయర్స్ మీన్స్ పవర్ 2. ఓకే 25 26 అదే కదా మనం రాసేది 25:26. ఓకేనా 26 స్క్వేర్ 676, 25 స్క్వేర్ 625 ఈక్వల్ టు ఎంత 1301. ఇక హైయెస్ట్ ఏకి ఉండాలి కదా బీకి ఏమో తక్కువ ఉండాలి కాబట్టి ఇక 1301 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3903 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 3 అయితే 676 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 2028. ఇలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయడానికి ట్రై చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓకేనా. మనకి ఇచ్చింది ఫస్ట్ ఏంటిది ఎక్స్ మోడల్ ఫార్ములా బేస్ చేసినాం. తర్వాత ఏం చేసినామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను పెట్టాలి. కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే చూడండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీకోసమే. ఏదైనా క్వశ్చన్ ఉందంటే ఖచ్చితంగా దాని వెనక సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం చేయాలి నువ్వు క్వశ్చన్ చదవగానే మైండ్లో నీకు క్యాలిక్యులేషన్ రావాలి. ఓహో ఈ మోడల్ చేయాలా అంటే ఏ ఈక్వల్ టు అంటే అమౌంట్ ఈక్వల్ ఉందా లేకుంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ ఉందా వెంటనే రావాలి. దేన్ని కాన్సన్ట్రేషన్ పెట్టాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా మన టార్గెట్ అంతా అదేంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇలాంటి ఇచ్చినప్పుడు మనం 3 మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అనేది మళ్ళీ మనకు నెక్స్ట్ డేలో క్వశ్చన్ ఆఫ్ ది డేగా అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ కూడా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ను కాంపౌండ్ ఇంట్రెస్ట్ను మనం ఏం చేస్తామంటే కంపారిజన్ చేస్తాం కాబట్టి ఎవరైతే మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా కావాలనుకుంటున్నారో లేదా బిట్టు కూడా మిస్ కావద్దనుకుంటున్నారో వారందరి కోసమే మనకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినాం అరిథమెటిక్ 3.0. ఓకేనా, ఈ అరిథమెటిక్ 3.0 బుక్ తీసుకోండి. దాంతో పాటుగా మనకు బుక్లెట్ వస్తుంది. కొంతమంది బుక్ స్టాల్ వాళ్ళు బుక్లెట్ ఇస్తలేరట, ఒకసారి అది తెలుసుకోండి. బుక్లెట్ కూడా తీసుకోండి. ఓకేనా, అరిథమెటిక్ 3.0లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఏ బుక్ తోటైనా కంపేర్ చేసుకోండి. ఆల్రెడీ దసరాలో వస్తుంది కాబట్టి దసరాకు మనకు ఆఫర్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను యాప్ చరిత్రలోనే పెట్టలేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం యాప్ గురించి ఆఫర్ ఇవ్వబోతున్నాను. అంటే బుక్ పరంగా ప్లస్ ఆన్లైన్ క్లాస్ పరంగా. ఓకేనా, కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంట్రెస్ట్ అనట్లేదు ఇప్పుడు జాబ్ కొట్టాలనే పట్టుదల ఎవరికైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ ఏంటిది మన అరిథమెటిక్ 3.0. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ కావాలనుకుంటారో తీసుకోండి. నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేది ఆఫ్టర్ దసరాకు స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ అనేది దసరా తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా 12 తర్వాత లేదా 13 తర్వాత మీకు డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఫెస్టివల్ తర్వాత 1 days తర్వాత 2 days గ్యాప్ అనేది తెలియదు కాబట్టి అనౌన్స్ చేస్తా. ఆ డేట్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకంటే మనకు ఫ్యూచర్లో అంటే ఆల్రెడీ ఎన్టీపీసీ ఉంది, మనకు గ్రూప్ డి అనేది కూడా నెక్స్ట్ మంత్ అని అంటారు. అది క్వశ్చన్ మార్క్. అది పక్కన పెట్టినట్లయితే మన స్టేట్కి సంబంధించిన ఎఫ్బిఓ వస్తుంది ఫిబ్రవరిలో ఉన్నాడు. తర్వాత ఏప్రిల్లో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తే నీకు సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఓకేనా, మహా అయితే ప్రిలిమ్స్లో గిటాన్ అయితే కావచ్చు కానీ మెయిన్స్కి వచ్చేసరికి అక్కడే ఆగిపోతావు. నీకు జాబ్ కొట్టాలని ఉంటే ఈ రోజు నుంచే నువ్వు చదవడం స్టార్ట్ చేయండి. ఓకేనా.